అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమలు టాక్స్. ఈరోజు బిగ్ బాస్‌లో నో ఎలిమినేషన్. ఎందుకో చెప్తాను. నిన్న సాటర్‌డే, ఈరోజు సండే స్టేజ్ మీదకి కంటెస్టెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సపోర్టర్స్ ఫ్రెండ్స్ వచ్చారు. చాలా బాగా జరిగింది. అందరి సపోర్టర్స్ వచ్చారు. చాలా బాగా మాట్లాడారు. ఎమోషనల్‌గా మాట్లాడారు మామూలుగా కూడా. అయితే దాంట్లో కొన్ని ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. చాలా బాగా జరిగింది. వచ్చిన వాళ్ళని నాగార్జున గారు టాప్ 5లో ఎవరు మీరనుకుంటున్నది ఎవరు అని చెప్పారు. అబ్సల్యూట్‌లీ వాళ్ళ కంటెస్టెంట్స్‌ని వాళ్ళు పెట్టాక ఫస్ట్ ప్లేస్‌లో మిగతా వాళ్ళని పెట్టారు. ఆ పొజిషన్స్ ప్రకారం కూడా చాలా మంది సుమన్ శెట్టి గారిని, తనూజ గారిని, కళ్యాణ్ గారిని అలా పెడుతూ వచ్చారు. చాలా వరకి డీమాన్ పవన్‌ని, రీతు గారిని, సంజన గారిని తర్వాత వీళ్ళని చాలా తక్కువ పెట్టారు. ఇంకసల చెప్పాలంటే దివ్య గారిని నాకు తెలిసి ఒకరు కూడా పెట్టలేరు వాళ్ళు తప్ప. సో, మొత్తానికి యాక్చువల్లీ ఈసారి దివ్య ఎలిమినేట్ అవ్వాల్సుండే. ఒకవేళ ఆడియన్స్ డెసిషన్ గనక మనం అనుకోని ఉంటే ఖచ్చితంగా దివ్య ఈసారి వెళ్ళిపోయి ఉండేది. కానీ ఇమాన్యుయల్ లాస్ట్‌లో ఏం చేశాడంటే తన దగ్గరున్న పవరస్త్ర వాడేశాడు. అంటే ఇక్కడ నాగార్జున గారు ఏం చెప్పారంటే ఈసారి గనుక పవరస్త్ర వాడకపోతే ఇంకా దాన్ని వాడుకోవడానికి లేదు. దానికున్న పవర్స్ అన్నీ పోతాయని చెప్పారు. సో, ఎవరికో ఒకరు వాడితే ఎలాగో నెక్స్ట్ వాడుకోవడానికి లేదు కాబట్టి వీళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తే గనుక ఈ 1 వీక్ ఉండి మళ్ళీ నెక్స్ట్ ప్రూవ్ చేసుకుంటారు కదా అనుకున్నారు. దానికి నాగార్జున గారు ఒక క్వెషన్ అడిగారు. మీకు ఇది లాస్ట్ వీక్ ఎందుకంటే ఇంకా 9 మెంబర్సే ఉన్నారు లాస్ట్ వీక్స్. సో, కొన్ని వీక్సే ఉన్నాయి కాబట్టి 9 మెంబర్స్‌లో మీ కాంపిటీటర్ ఒకరు తగ్గుతారని నువ్వెందుకు ఆలోచించలేదని. నిజానికి నేను ఇమాన్యుయల్ ప్లేస్‌లో ఉంటే గనక ఆడియన్స్ డెసిషన్‌కి నేను వదిలేసి ఉండేదాన్ని. ఎందుకంటే దాంట్లో ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. తనూజ గారు కూడా లాస్ట్ 3 టైమ్స్ కూడా నేను ఆడియన్స్ డెసిషన్‌కే వదిలేస్తున్నానని చెప్పారు. ఎందుకంటే కష్టపడి ఓట్స్ ఏసి వీళ్ళు ఉండకూడదు, వీళ్ళు ఉండాలి అని మనం డిసైడ్ చేసినప్పుడు ఆ డెసిషన్‌కి ఖచ్చితంగా మనం వాళ్ళు వాల్యూ ఇయ్యాల్సింది. సో, కాకపోతే ఇమాన్యుయల్ గారు ఇంకా వాడి ఒక అవకాశం ఇచ్చారు. మరి చూద్దాం ఏమవుతుందో. తను పోతే ఇంకా 8 మంది ఉండేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు యాస్ ఇట్ ఈస్‌గా యథావిధిగా ఈ వీక్ గూడా 9 మెంబర్స్ ఉన్నారు. సో, చూద్దాం. ఇప్పుడైతే మళ్ళీ మనం చెప్తున్నట్టు ఏ వోటింగ్స్‌లో చూసినా, ఎక్కడ చూసినా గూడా అన్‌అఫిషియల్ అండ్ అఫిషియల్ వోటింగ్స్‌లో తనుజ గారు ఫస్ట్ ప్లేస్‌లో, కళ్యాణ్ గారు సెకండ్ ప్లేస్‌లో చాలా లిటిల్ చేంజ్‌తో ఉన్నారు. చూద్దాం. మరి నేననుకుంటున్న టాప్ 5 వాళ్ళనుకున్న టాప్ 5 సో, మీరెవరు టాప్ 5 అనుకుంటున్నారో? మీ మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారో మీ ఆర్డర్ మాకు చెప్పండి. ఇంకొక ముఖ్యమైన విషయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కదా! థాంక్ యూ.